నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నిన్న కురిసిన వానకు చేతికొచ్చిన పంటలు వర్షార్పణమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీటపాలయ్యాయి. ఈదురుగాల వల్ల మామిడికాయలు నేలరాలగా అరటి చెట్లు దెబ్బతిన్నాయి. ధాన్యం నీటిలో తడిసిపోయింది. లక్షలాది రూపాయల పెట్టుబడి వర్షార్పణమైందని రైతులు వాపోతున్నారు. నోటికాడ ముద్దను అకాల వర్షం లాక్కెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి. పొలం చూస్తా కనబడొద్దు. ఓన్లీ దాదాపు 150 ఎకరాల దాకా పోయినాయి సార్. मोटर बढ़ जाएगा माला में तो क्या है जब पूरा भैंस हरा दाना भी नहीं दे रहा, कुछ नहीं दे रहा. वो दवा भी ऑनलाइन कर दिया उन्होंने. ఇది 5 ఎకరాలు. ఇది నేను కొత్తగా రోడ్డుకి వేసింది కౌలు. ఇది కూడా 5 ఎకరాల్లో ఇది లేట్ వేసిన నీళ్ళు ఇంకెళ్ళి పోసారు కదా. ఎంత అయింది ఏం లేకుండా మొత్తం పడిపోయింది. ఒక ఇత్తు కూడా లేదు, మొత్తం రాలిపోయినాయి ఆల్రెడీ. వాళ్ళకి మాత్రం పండుగ ఇలా కోస్తుంటే మిషనోడికి చెప్పినాం అన్ని చెప్పినాం. ఇలా కోసుకోవాలమ్మా ఆడంటే ఈడంటే కోసేది వీళ్ళు ఒక 2 రోజులు అయినా కానీ మాది ఇంకోలది. సార్ మాది నిజామాబాద్ జిల్లా డిస్పెల్ మండలము. మాది విలేజ్ లింగసముద్రము. రాత్రి వర్షం పడుట్లా మాకు వడవల్ల ఆన చేయబట్టి మాకు మొత్తం ఉన్నాయన్నీ చేసిన పంట అంతా చేతికి రాకుండా ఆల్రెడీ మొత్తం భూమి పాలైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కోసే టైంకు సుగా ఒక వారం రోజుల కోసే పంట సుగా భూమి పాలైపోయింది సార్. ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. 2 ఎకరాల భూమి ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను, ఆదుకోవాలని చెప్తున్నాను అంతే. మాది నిజామాబాద్ జిల్లా డిస్పల్లి మండలం లింగసముద్రం గ్రామం. లింగసముద్రం గ్రామ సర్పంచ్ నేను.
మాది రాత్రి 10-10:30 మధ్యలో వడగళ్ళ వాన మరియు గాల్పు దుమానం చేయబట్టి మొత్తం దాదాపు ఒక 200 పైన ఎకరాలు టోటల్గా వడ్లు రాలిపోయినాయి. ఆ వడ్లు రాలిపోవడం వల్ల రైతులు మొత్తం తీవ్రంగా బాధపడుతున్నారు. వాళ్ళని కొంచెం అందరి కూడా ఆదుకోవాలి. దాంట్లో పాటు నేను ఒక రైతుని, నాది కూడా పొలం వడ్లు రాలిపోయినాయి. దాంతోపాటు కరెంటు కూడా మాకు ఇప్పుడు విలేజ్లో కరెంటు కూడా లేదు, కంబాలు ఇరిగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి. ఇవంతా మరీ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓన్లీ ఒక 10-20 మినిట్లో మొత్తం ఇదంతా కొలాప్స్ అయిపోయింది. దీనికి కొంచెం తక్షణమే మన గవర్నమెంట్ చర్యలు తీసుకొని కొంచెం రైతుల్ని ఆదుకుంటారని భావిస్తూ దీన్ని కొంచెం తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరియు మన రూరల్ ఎమ్మెల్యే అయిన మన రేకులపల్లి భూపతి రెడ్డి సార్ గారు తొందరగా స్పందించి కొంచెం మా లింగసముద్రం గ్రామానికి వచ్చేయాలి. అదే కాకుండా మన జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా కొంచెం మా లింగసముద్రంకి కొద్దిగా విజిట్ చేసి కొంచెం రైతులందరినీ ఆదుకుంటారని కోరుకుంటున్నాం. సాంపల్లి తండా, డిచ్పల్లి మండలం సాంపల్లి తండా గ్రామంలో రాత్రి జరిగిన వడగాలులు మరియు వర్షం, కుండపోత వర్షం కురిసింది. మళ్ళీ రాళ్ళు కూడా పడినాయి. దానివల్ల వడ్లు అనేది నేలపాలైనాయి. ఇక్కడ రైతులు చాలా ఆందోళన నెలకొల్పింది. వడ్లు అనేది చాలా నీలమట్టం అయిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల తరపున నుంచి సాంపల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా రాథోడ్ మమతా రాహుల్ సింగ్ గ్రామాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. వడగాలుల వర్షం వల్ల దాదాపు 150 ఎకరాలకు వరి పంట అనేది నష్టం జరిగింది రైతులకు. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. మన డిచ్పల్లి నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని కోరుతున్నాము ఇక్కడ మా రైతులని ఆదుకోవాలని, మరియు అలాగే జిల్లా కలెక్టర్ కూడా వచ్చి సమస్యని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. మాదొక 8 ఎకరాల పొలం ఉంది. రాత్రి అనుకోకుండా అకాల వర్షంలో సుద్దేపల్లి విలేజ్ శివార్లో గల భూమి ఏమైందంటే రాత్రి 10:30కు అనుకోకుండా ఒక 10:30కు ఒక అర్ధ గంటలో మొత్తం ఏం లేకుండా చూడండి, మీరు చూడొచ్చు వాళ్ళ పొలం అండి. దయచేసి మాకు ప్రభుత్వం ఏమైనా ఆధారం వచ్చి గవర్నమెంట్ తరఫున వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పి మాకు సలహా ఇచ్చి ఏమైనా ఆదుకోగలరని కోరుతున్నామండి. ఏంటంటే మాకు వేరే ఆధారం లేదండి. మేము 3-4 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు మాకు ఎక్కడ మందుల షాపులలో కట్టాలా మేము బాకీలు, అవి ఉంటాయి కదండి. మాకు ఆదుకోగలరని మేము కోరుతున్నామండి. మండల్ నిజామాబాద్ డిస్టిక్. రాత్రి కురిసిన వడగళ్ళ వానకు ఇంత పచ్చిగా ఉన్న పొలం కూడా వడ్లు ఒక ఎత్తు లేకుండా రాలిపోయింది. ఇది మిగిలినంత తర్రలే ఉన్నాయి. బాగా ఘోరంగా అయిపోయింది. దాదాపు 500-600 ఎకరాల కంటే ఎక్కువనే మా ఊర్లో పంట నష్టపోయినాం. గవర్నమెంట్ ఏదైనా దయదలిచి ఆదుకోవాలని కోరుతున్నాం. పంట పెట్టుబడి దానికి 40,000 దాకా అయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలని మాకేం అర్థమవుతలేదు. చాలా నష్టపోయినాం. ఇంకా 20 రోజుల నీళ్ళు వారే పొలం ఇది. ఇంత ఘోరంగా వర్షం పడి చాలా రైతులు నష్టపోయినాము. జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే సర్వే చేయించి పంట నష్టపోయిన రైతులకు కొంచెమైనా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.